అన్నా పైసలు ఇచ్చండి. రేయ్, ఈ విషయం బయటికి పొక్కిందో చావుని చూస్తావు, జాగ్రత్త. సరే అన్నా. అన్నా, ఆ ట్రస్ట్ మేనేజర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నాం. అర్జున్ భాయ్ కొడుకన్నా. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవడో వస్తాడనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? నాడు రాలే, ఎవడైతే ఏంది, నీ కాందాన్లో ఎవడినొక్కని వేసేద్దామని డిసైడ్ అయినా. ఏంట్రా నువ్వు డిసైడ్ చేసేది? మా ఈయనే చంపనీకి స్కెచ్ చేసినావు, నేను నిన్ను చంపనీకి స్కెచ్ చేస్తాను చూడు. చంపే రేయ్, ఏం బండు పోయి లేట్ అయింది? గాడు వచ్చిండా? వచ్చిండా? ఏ వస్తుండు పట్టుకోరా, పట్టుకో, ఎలాగైనా పట్టుకున్నా. అరే పైసలు ఇచ్చాయి, పైసలు ఇచ్చారా? పైసలు ఇచ్చాయి. కథలు చెప్పకు బే. కా దుకాణంలో పైసలు తీసుకున్నావు, బ్యాగ్ ఇచ్చాయి. మాటలు ఏంట్రా? పైసలు బ్యాగ్ లాక్కరా, బ్యాగ్ ఇచ్చాయి, బ్యాగ్ ఇచ్చాయి. పైసలు అన్నావు కదరా, కాగితాలే ఉన్నాయి. పైసలేదురా, ఏదిరా పైసలు? దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇవి తీసుకొని ఏం చేయాలరా? కాగితాలా? కాగితాలు ఇస్తే డబ్బులు వస్తాయా? అరే అన్నా, ఇదే బిల్డింగ్ అనుకుంటున్నా, బోర్డు అయితే అట్టనే ఉందన్నా. లోపల పోదాం. ఈ పేపర్లు ఇస్తే మనకు పైసలు వస్తాయి అన్న. ఏమొస్తుందో లోపలికి వెళ్ళి చూస్తే కదా తెలిసేది. అరే వీడు మోసం చేస్తే వీడిని వేసేసామన్నా. అసలే పొరిషాన్లో ఉన్నా, లోపలికి పోదా తెలుస్తుంది. సరే అన్న, లోపల మైకిల్ గాని గలుమన్నానన్నా. అంతా చేపల మార్కెట్ లెక్క ఉందన్నా. అరే పేపర్లు ఇస్తే పైసలు ఇస్తానన్నాడు, పైసలు లేవు, ఏం లేదు. ఇడా పోదరా, స్లోడ్ దగ్గర పోదామన్నా. ఈ రోజు అన్న వాడు మనం పైసలు ఇవ్వాలి, లేకుంటే మొత్తం కూలకూడదాం. పైసలు మస్తు వచ్చినాయి, ఇవాళ మనం ఎంజాయ్ చేసుకుందాం. ఏమంటావు? మున్నాబాయ్ బతికిపోయిండు ఈరోజు. ఇదిగో జర చక్కగా కాళ్ళు కడుక్కొని లోపలికి రావచ్చు కదా. నా కాళ్ళకేమైందే? తెల్లగున్నాయి కదా. నిన్ను చూసి నీ కొడుకు కూడా అట్లానే తయారైతుండు. ఏంటమ్మా, నాన్న కడుక్కోడా? చెప్పులు ఇప్ప నీకే బద్ధకం, ఇక కాళ్ళు కడుక్కునేది ఎక్కడ? పదండి. పోవే. సరే సరే చూద్దాం, మంచి కాలేజీలో చేర్పిద్దాం. నువ్వేమన్నా చెప్పినాయనా, నేను ఈ దండా చేసుడే, నీకన్నా ఎక్కువ సంపాదించుడే. ఆడు గట్నే అంటాడు, మంచి కాలేజీలో చదవాలే, మంచి పేరు తెచ్చుకోవాలి. చూడు బిడ్డ, మీ నాయన ఎట్టాగో చదువుకోలేదు, నువ్వైనా చదువుకోకపోతే ఇక మన ఇలాకలో చదువుకున్నోళ్లే ఉండర్రా. నువ్వైనా
ఈ దందా కింద ఇడిచిపెట్టి సక్కంగా చదువుకో బిడ్డ. అవు నేను కూడా సెటిల్మెంట్ లో దందాలు చేస్తానమ్మా. నాన్న సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు సంపాదించి మాకు పెట్టేది ఏంద్రా? చూడయ్యా, మనకి లేనిది లేదు కదా, అన్నీ ఉన్నాయి కదా, పిల్లగాన్ని చదువుకోనివయ్యా. అవును, నువ్వు చెప్పిందే విందాం. हाय डैड। हाय हाय रा पंडू। हाय अक्का। कैसा चल रहा तुम्हारा कॉलेज? చాలా బాగుంది। ठीक है ठीक। అవును మమ్మీ ఏది? కిచెన్ లో ఉంది। ఓకే जरा जूस लाओ जी। పంపిస్తున్నా, మీ ఖాందానంతా జ్యూసులు తాగి బతకండి. ఒరే రాము, ఈ జ్యూస్ పట్టుకెళ్ళి వాళ్ళకి. ఏయ్ మమ్మీ నా కోసం తయారు చేసింది। నా కోసమేరా? వదులు। अरे अरे तुम నా కోసం తయారు చేసింది। मैं देखता हूँ। ठहरो ठहरो, छोड़ो तुम, छोड़ो छोड़ो। డాడీ तुम भी छोड़ो। నాకు డాడీ। డాడీ నా छोड़ो కోసం। बोला। మమ్మీ छोड़ो నా जी। కోసం తయారు अरे చేసింది। छोड़ो నా కోసం। छोड़ो। मेरे సరే लिए డాడీ, తాగేసేయండి। मैं पी लेता हूँ। గుడ్ మార్నింగ్। ఈరోజు కెమిస్ట్రీ టీచర్ ఎలాగైనా మైండ్లో పెట్టు। గుడ్ మార్నింగ్ మేడం। గుడ్। ఇది పొద్దుగాల గదేంటి మేడం, సగం తెలుగు సగం ఇంగ్లీష్? గదేంది? ఇప్పుడు నేను కరెక్ట్ గానే చెప్పినా కదా? లేదు మేడం, గదంతా నాకు తెలియదు, నేను చెప్పిందే కరెక్ట్। బాబా కదరా ఇది? ఏదిరో ఏమో టిక్కు టిక్కుమని ఊపుకుంటా ఏం లేదు మేడం। క్లాస్ గా సైన్వగా? క్లాస్ కి మేడం। క్లాస్ కి అయితే మన పుస్తకాలు ఏవిరా? ఇదిగో మేడం। అబ్బా దొరికిపోయాను రా బాబు। గిన్నెలన్నీ తెల్ల కాగితాలు ఉన్నాయి కదరా? తెల్ల పెన్నుతో రాశాను మేడం, గందికే తెల్లగా ఉన్నాయి। గట్లయితే చదువు ఎట్లయితేదిరా? చదువునేకి ఎవరు వస్తున్నారు మేడం, ఏదో రాయాలి కాబట్టి రాస్తున్నాం అంతే। మళ్ళా నా కండ్ల మొగడ కనిపించినావు అనుకో, కాళ్ళు చేతులు ఇరగొడతా। మేడం అరే గదా మంచిది।